మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని వేములవాడ మున్నూరు కాపు సంఘం డిమాండ్ చేసింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి అందజేయాలని వేములవాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొయినేని బాలయ్యతో పాటు పలువురు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తులు అధికంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే శాసనసభ్యునిగా ఎన్నికై ప్రభుత్వ విప్గా పనిచేస్తున్న ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి అందజేసి సముచిత స్థానాన్ని కల్పించాలని సందర్భంగా కోరారు. మున్నూరు కాపు కులస్తులను గుర్తించి వారికి స్థానాన్ని కల్పించే వరకు మున్నూరు కాపులు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు చిలుక రమేష్, గౌరవ అధ్యక్షులు నామాల పోచెట్టి, ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్, బింగి శ్రీనివాస్, వారాల దేవయ్య, నామాల రాజేశం, మర్రిపల్లి మల్లేశం, ఉప్పుల దేవరాజు, రామతీర్థపు వెంకటేష్, ఇప్పపుల వినోద్, నామాల శేఖర్, శ్రీధర్, మీడియా కన్వీనర్ తొగరి కరుణాకర్, బింగి మహేష్, చిలుక దేవరాజు తదితరులు ఉన్నారు. అత్యధికంగా ఉన్నటువంటి మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. రాష్ట్ర క్యాబినెట్లో మొదటిసారి మంత్రివర్గంలో చోటు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆది శ్రీనివాస్ గారికి తప్పకుండా మంత్రి పదవి రావాలని చెప్పి మేము ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈనాడు రేవంత్ రెడ్డి సర్కార్ పైన. మరి దీనికోసం ఇలా మేము అందరం కూడా ఒక ఏకగ్రీవమైన తీర్మానం చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా బాధను, మా గోసను వారికి తెలిసే విధంగా వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడానికి మరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ 33 సంఘాల అధ్యక్షతను పాటుగా మేమందరం కూడా వారికి వినతి పత్రం ఇచ్చడానికి మేము ఒక ప్రధానమైన డిమాండ్తోని వారిని మేము కోరుతామని చెప్పి ఈ వేదిక ఈ రోజు చెప్తా ఉంది. గారికి చోటు కల్పించాలని చెప్పి మీ ద్వారా మీ అందరికి సమాధానం కోరుతాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారికి నమస్కారము. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, సీఎం గారికి మా యొక్క నమస్కారము. ఇంతకుముందు ఏ గవర్నమెంట్లో అయినా ఎప్పుడైనా మున్నూరు కాపులకు ప్రాముఖ్యత ఉండేది. ఆ ఆశ కొద్దే మేము ఇన్ని రోజులు మా ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న గారికి మంత్రి పదవి వస్తుంది అనేది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లోకి కూడా వేచి చూసినాం. ఇప్పుడు మేము అనే ఇంత మెజార్టీ ఉండి కూడా బయట వాళ్ళు మమ్మల్ని వేలెత్తి మరి మీరు ఇంత పెద్ద కులం ఉండి కూడా మీకు ఎలాంటి చోటు జరుగుతలేదు, మరి ఏంటిది అనేది చర్చించే రోజు వచ్చింది కనుక మాయందు దయచేసి మాకు ఆది శ్రీనన్న గారికి మిగిలిన వాటిలోనన్న చోటు కల్పించి మున్నూరు కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెడతారని మేము ఆశిస్తున్నాము.